పంపమంటే మేము పంపడానికి సిద్ధంగా. ఓకే. ఇంతమంది వచ్చి ఈ రకాలుగా ఉంది రీజన్ ఏంటంటే తెలిసి ఎలా ఉందో మరి నిరారోగ్యం చేస్తారు. ఆయన ఆరోగ్యం ఒకవేళ సార్ ఆరోగ్యం క్షీణిస్తే ఎవరండి బాధ్యులు? మాట్లాడండి మీరే సార్, ఆ సార్ మాట్లాడండి, ఆ సార్ మాట్లాడండి, అడగండి. వాళ్ళని ఏం అడుగుతాము, మీరు ఫోన్ చేయండి మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. అవును సార్, ఫోన్లో అంటే ఎవరు మాట్లాడారు అదే అంటున్నాము. ఇంత నిర్బంధంగా ఇంతమంది ఉండి ఫోన్ ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి? ఆర్డర్లు ఏముందండి? మీరు ఒక మాట చెప్పి వదిలిపెడితే అయిపోయినట్టేనా సార్? మీరు చేయండి, మా కాల్ లిఫ్ట్ చేయండి. మేడం కూడా మాట్లాడండి, మాట్లాడదు కదా, మా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇది జెన్యూన్ ఇష్యూ కాదు, ఇంకేదన్నా అంటే మీరు ఇటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. జెన్యూన్ ఇష్యూ నిరారోగ్యం చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి రాలేదండి, బస్ కలిసి పరామర్శించడానికి వచ్చింది. ఉండవది అది జెన్యూన్గా నిరుద్యోగుల గురించి రీచ్ చేస్తారో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మళ్ళీ లోపల ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుందా, ఎందుకు ఇవన్నీ మేము తెలుసుకోవాలి కదా, బాధ్యత ఉంది కదా.